అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. జనవరి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రతిరోజు మనం ఆదికాండం నుండి ప్రతి అధ్యాయాన్ని, ప్రతి పుస్తకాన్ని, ప్రతి వచనాన్ని చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ముందు వీడియోలో మనం ఎస్తేరు వరకు చదువుకున్నాం. ఈ రోజు నుండి మనం యోబు గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్దాం. ఎస్తేరు పుస్తకం వరకు చరిత్ర పుస్తకాలు. ఈ యోబు దగ్గర నుండి యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం ఇవన్నీ కూడా కావ్య రచనలు అంటారు. కావ్య రచనలు అంటే ఈ పుస్తకాలు ఏ విషయాన్ని అయితే చెప్పాలి అనుకుంటున్నాయో ఆ విషయాన్ని కవిత్వం ద్వారా, పాటల ద్వారా, సాహిత్య రూపంలో చెబుతాయి. కాబట్టి వీటిని కావ్య పుస్తకాలు, కావ్య రచనలు అంటారు. ఈరోజు మనం యోబు గ్రంథం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ యోబు గ్రంథం వ్యక్తిగతంగా నాకు బాగా ఇష్టమైన పుస్తకం. క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కరికి ఈ యోబు పుస్తకం కరెక్ట్గా అర్థమైతే జీవితం మొత్తం అర్థమైపోయినట్టే. కాకపోతే చాలామంది ఈ యోబు పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడతారు. నేను బైబిల్ ఎలా చదవాలి అని మన 30 డే బైబిల్ కోర్సులో ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పా. దాని భావాన్ని గమనించాలి, ఎవరు చెబుతున్నారో, ఎవరితో చెప్తున్నారో, ఏ కాలానికి సంబంధించినవో ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. అవన్నీ కూడా మనం గుర్తుంచుకోకపోతే ఈ యోబు పుస్తకం అనేది మనకు అర్థం కాదు. కానీ ప్రతిదీ కూడా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఏది చదివినా కానీ మనం అది యోబు మాట్లాడుతున్నాడా, యోబు యొక్క స్నేహితులు మాట్లాడుతున్నారా, దేవుడు మాట్లాడుతున్నాడా, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ భావాలన్నీ కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఈ యోబు గ్రంథం గురించి మనం కొన్ని విషయాలు గమనించాలి. ఈ పుస్తకం అనేది ఎప్పుడు రాయబడింది, ఎక్కడ రాయబడింది, ఎవరి చేత రాయబడింది, ఇవేవి కూడా మనకు తెలియదు. కాకపోతే ఈ యోబు గ్రంథం గురించి కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. యేసుక్రీస్తు వారి శిష్యులు దీన్ని దైవ పుస్తకంగా, దేవుడు రాయించిన పుస్తకంగా అంగీకరించారు. కాబట్టే మనం కూడా దీన్ని చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి శిష్యులు ఒప్పుకున్నారంటే యేసుక్రీస్తు దాన్ని చెప్పాడనే కదా దాని అర్థం. యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి ఈ పుస్తకం దేవుడి ప్రేరేపణ వల్ల రాయబడింది అని అపోస్తులు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం కూడా చదువుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకం మొత్తం కూడా ఈ యోబు అనే వ్యక్తి గురించి చదువుకుంటాం. ఈయన మోషే కంటే ముందు కాలంలో, అంటే ధర్మశాస్త్రం కానీ, ఇజ్రాయేలీలు కానీ వాళ్ళందరూ రాకముందు కాలంలో బ్రతికిన వ్యక్తి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మేబీ అబ్రహాము కాలం కానీ, ఆ కాలానికి కొంచెం ముందు కానీ, తర్వాత కానీ ఆ కాలానికి చెందిన వ్యక్తి యోబు అనేది మనం గమనించాలి. ఇది ఎందుకు నేను ముందే చెప్తున్నానంటే ఈ పుస్తకం స్పెషల్గా ఇజ్రాయేలీలకో, అన్యులకో, కొంతమందికి మాత్రమే సంబంధించింది కాదు. భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికి సంబంధించింది. పాత నిబంధనలో వేరే పుస్తకాలు చదివేటప్పుడైనా నేను ఇవి ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించినవి, కొత్త నిబంధనలో మనకు అవసరం లేదు ఇలా చాలాసార్లు చెప్పా. కానీ ఈ యోబు పుస్తకం మాత్రం కేవలం ఇజ్రాయేలీలకో, అన్యులకో అలా కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కాలానికి కూడా సంబంధించింది. ఈ కాలంలో ప్రతిరోజు కూడా మనం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కదా, అనేక కష్టాలు ఎదుర్కొంటాం కదా. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అనేక కష్టాలు మనం ఎదుర్కొంటాం. ఒక కష్టాల్లో ఉన్న వ్యక్తి ఎలా ఆలోచించాలి, దేవుడి గురించి కానీ, తన కష్టాల గురించి కానీ, ప్రకృతి గురించి కానీ ఎలా ఆలోచించాలి అనే విషయాన్ని ఈ యోబు పుస్తకం మనకి నేర్పించిద్ది. ఈ యోబు పుస్తకం మనకు కరెక్ట్గా అర్థమైతే కష్టాల్లో ఎలా ఉండాలి, బాధల్లో ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి, అసలు కష్టాలు, బాధలు మనుషులకి ఎందుకు వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మనం చదువుకుంటూ వెళ్దాం. మొదటి అధ్యాయం, మొదటి వచనం. ఊజు దేశం మందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. ఈ ఊజు దేశం ఎక్కడుందో మనకు తెలియదు, పేర్లు మారిపోతూ ఉంటాయి కదా కాలక్రమేణా. కాబట్టి ఈ ఊజు అనే దేశం ప్రస్తుతానికి ఎక్కడుంది అనేది మనకు తెలీదు. ఇజ్రాయెల్ ప్రాంతానికి చుట్టుపక్కల ఎక్కడైనా ఉండుండొచ్చు. అలాగని ఇదేదో కల్పించిన కథ అంటే కాదు. యోబు అనే నిజమైన వ్యక్తి జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలని ఈ పుస్తకంలో చదువుకుంటున్నాం అని అర్థం. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు గురించి ఒకే ఒక్క మాట, కాకపోతే చాలా ముఖ్యమైన మాట. యోబు ఎవరో? యథార్థవర్తనుడు అంటే యథార్థంగా బ్రతికేవాడు, తప్పు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా మంచిగా బ్రతికేవాడు. న్యాయవంతుడు మరియు దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడి యందు భయం ఉందనుకోండి, తప్పు చేయకుండా ఉంటాం. దేవుని మీద భక్తి ఉందనుకోండి, ఇతరులకి సహాయం చేస్తాం. దేవుడి యందు భయము, భక్తి ఈ రెండు కూడా ఉన్నవాడు. విగ్రహారాధన పేరుతో మూఢనమ్మకాలు చేసేవాడు కాదు, చెడు క్రియలు చేసేవాడు కాదు, మోసాలు చేసేవాడు కాదు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలండి. యోబులో ఏ లోపము లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత చదువుకోబోయే అధ్యాయాలు మనకు అర్థం అవ్వాలంటే ఈ మాట మనకు అర్థం అవ్వాలి. మనందరికీ తెలుసు యోబు గారు తర్వాత చాలా కష్టాలు పడ్డారు అని. సామాన్యంగా ఎవరైనా ఏమనుకుంటారు, ఏదైనా తప్పు చేస్తేనే కష్టాలు వస్తాయేమో, ఏదైనా పాపం చేస్తేనే కష్టాలు వస్తాయేమో, మనం దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితేనే కష్టాలు వస్తాయేమో అని పొరబడుతూ ఉంటారు. అలాగేం కాదు. యోబు తప్పు చేయడం వల్ల యోబుకు కష్టాలు రాలేదు, యోబు పాపం చేయడం వల్ల యోబుకు కష్టాలు రాలేదు అనేది కూడా ఈ మాటను బట్టి మనం గమనించాలి. మరి యోబుకి ఎందుకు కష్టాలు వచ్చాయి, ఏమైంది అనేది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం.
అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. యోబుకి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిలో కల్లా యోబే ధనవంతుడు అనేది ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ధనవంతుడు అనగానే ఇన్ని కోట్ల ఆస్తుంది, అన్ని కోట్ల ఆస్తుంది అన్నట్టుగా కాకుండా ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఇన్ని జంతువులు ఉన్నాయి, ఎంతమంది కుమారులు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఈ యోబు ఆధునిక కాలానికి చెందినవాడు కాదు, పాత కాలానికి చెందినవాడు. అబ్రహాం ముందు కాలం కానీ ఆ సమయానికి చెందినవాడు. అందుకే అతని ఆస్తిని, అతనికున్న పశువులు, అతనికున్న కుమారులు వాటి ద్వారా లెక్కించారు ఆస్తిని. ఆ చుట్టుపక్కల అందరిలో కల్లా యోబే ధనవంతుడు అని దాని అర్థం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. ఈ మాటను బట్టి మనకేమర్థం అవ్వాలి? యోబు కుటుంబం కూడా బాగుంది. పై మాట ఏమో యోబుకి ఆర్థికంగా ఏ కష్టాలు లేవు, కింద మాట ఏమో యోబుకి కుటుంబ ప్రకారంగా కూడా ఎటువంటి కష్టాలు లేవు. తన కుమారులు కుమార్తెలు అందరూ కూడా గొడవలు పడేవాళ్ళు కాదు, మంచివాళ్ళు. ఒకరోజు వీళ్ళింట్లో, ఇంకొక రోజు వాళ్ళింట్లో అన్నట్టుగా అందరూ కలిసి భోజనం చేస్తున్నారంటే వాళ్ళ మధ్య తగాదాలు, గొడవలు అలాంటివి కూడా లేవు. కుటుంబ పరంగా బాగానే ఉన్నాడు, ఆస్తి పరంగా బాగానే ఉన్నాడు, వ్యక్తిగతంగా కూడా ఏం పాపం చేయకుండా ఉన్నాడు. నెక్స్ట్, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచూ ఉండెను. అంటే తన పిల్లలు ఎక్కడ పాపంలో పడిపోతారేమో అని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. వాళ్ళ కోసం దహన బలి అర్పిస్తున్నాడంటే వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా తప్పు చేశారేమో అని దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు అని దాని అర్థం. ఇంకా వాళ్ళు తప్పు చేయాల, తప్పు చేస్తారేమో, తమ హృదయంలో అన్న దూషించారేమో అని పిల్లల గురించి, పిల్లల ఆత్మీయ స్థితి గురించి మంచిగా ఆలోచించేవాడు యోబు. తప్పు చేయకముందే ముందు నుండి కూడా వాళ్ళని జాగ్రత్తగా దేవుడి భయంతోనూ దేవుడి కృపతోనూ పెంచుతున్నాడు అని దాని అర్థం. మొదటి 5 వచనాల్లోనే యోబు గురించి, యోబు కుటుంబం గురించి, యోబుని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనే దాని గురించి మనకు క్లియర్గా చెప్పబడింది. మొదటి వచనంలోనేమో వ్యక్తిగతంగా యోబు చాలా మంచివాడు, స్వతహాగా ఏ పాపం చేయలేదు, దేవుడి ఎదుట యథార్థంగా నడుచుకుంటున్నాడు, నీతిగా నడుచుకుంటున్నాడు. తర్వాత 2, 3 వచనాల్లోనేమో ఆర్థికంగా యోబుకి ఎటువంటి కష్టాలు లేవు, ఎటువంటి అప్పులు లేవు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. తర్వాత 4వ వచనంలో ఏమో కుటుంబం కూడా బాగానే ఉంది. యోబు భార్య, యోబు పిల్లలు, తన కుమారులు కుమార్తెలు అందరూ కూడా కలిసి ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు. కుటుంబం కూడా బాగానే ఉంది. కుటుంబ ప్రకారంగా కూడా ఎటువంటి సమస్యలు లేవు యోబుకి అనేది మనకు అర్థమవుతుంది. 5వ వచనంలోనేమో దేవుని పరంగా కూడా వీళ్ళలో భక్తి కూడా ఉంది. దేవుడికి విరోధంగానో, మూఢనమ్మకాలతోనో, వ్యభిచారం అన్నట్టుగానో, విగ్రహారాధన అన్నట్టుగా అలాంటివి కూడా లేవు. ఒక రకంగా ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్య ప్రకారంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా యోబు మంచిగా ఉన్నాడు. యోబు కుటుంబం మంచిగా ఉంది. దేవుడు యోబుని అలా ఆశీర్వదించాడు అనేది మనకి మొదటి 5 వచనాల్లోనే చెప్పబడింది. ఎందుకు మొదటి 5 వచనాల్లోనే చెప్పబడింది అంటే ఈ పుస్తకం సుమారుగా 42 అధ్యాయాలు ఉంటాయి. తర్వాత చదువుకునే 40 అధ్యాయాలు కూడా కేవలం యోబు అనుభవించిన బాధల గురించే మనం చదువుకుంటాం. కాబట్టి ఆ బాధలు అనుభవించడానికి ముందు యోబు ఎంత గొప్పగా బతికాడు అనేది మొదటి 5 వచనాల్లో మనకి చెప్పబడింది. నెక్స్ట్, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. దేవదూతలు అనే దగ్గర కొన్ని బైబిల్స్లో దేవుని కుమారులు అని ఉంటుంది, కానీ ఇక్కడ దేవదూతలు అనేదే కరెక్ట్ పదం. దేవదూతలను ఎప్పుడు కూడా దేవుడు తన కుమారులుగా కాదు, తన సేవకులుగానే చూశాడు. దేవుడి కుమారులు కుమార్తెలు అంటే మనుషులు మాత్రమే. దేవుడి పిల్లలు అంటే మనుషులు, దేవుడికి సేవకులు అంటే దేవదూతలు. దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఇక్కడ మనం దేవదూతలు అనే చదువుకోవాలి. మన 30 డే బైబిల్ కోర్సులో కూడా దేవదూతల గురించి స్పెషల్గా వీడియోస్ చేసాం. ఎవరికైనా సందేహాలు ఉంటే అవన్నీ చూడండి, లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవదూతలంట ఒకనొకసారి యెహోవా సన్నిధిని అంటే దేవుడు వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు, ఒక పెద్ద సభ. ఆ సభకి దేవదూతలన్నీ వచ్చాయి. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చాను. అపవాది అనగానే దేవన్న పేరు పెట్టుకోవచ్చు, మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అపవాది, దెయ్యము, ఘటసర్పము అది కూడా ఆ సభకి వచ్చింది. ఇక్కడ కొంతమంది
మందికి డౌట్ వస్తుందండి, అదేంటి అపవాది దేవుడి దగ్గరికి పరలోకానికి ఆ సభకి వెళ్తూ వస్తూ ఉండిద్దా, అపవాది కూడా మిగతా దూతలతో సమానమా, అపవాదిని దేవుడు పరలోకం నుండి గెంటేశాడు కదా, ఇలాంటి సందేహాలు వస్తే మీరు అలాగేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పబడుతుంది అపవాది పరలోకంలో ఆనందంగా ఉంటుందనో మిగతా దూతల్లాగా ఉంటుందనో దాని గురించి కాదు ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ చెప్పబడుతుంది దేనికంటే అపవాదికి దేవుడికి మధ్య జరిగిన మాటల గురించి, దాని భావాన్ని మనం తీసుకోవాలే కానీ అపవాది ఎప్పుడంటే అప్పుడు ఒక లాడ్జ్ లాగా లేదంటే ఒక హోటల్ లాగా పరలోకానికి వెళ్ళి అక్కడ ఆనందించి వస్తుంది ఇలా మనం తీసుకోకూడదు. అపవాదికి పరలోకంలో చోటు లేదు, అది పరలోకం నుండి గెంటివేయబడింది. కాకపోతే దేవుడితో మాట్లాడుతుంది. మనుషుల్ని ఎప్పుడు శ్రమ పెట్టాలన్నా కానీ దేవుడి దగ్గర అది పర్మిషన్ తీసుకోవాలి. దేవుడి పర్మిషన్ లేకుండా ఏ మనిషిని కూడా అపవాది పరీక్షించకూడదు. దేవుడి పర్మిషన్ లేకుండా ఏ మనిషికి కూడా కష్టాలు అపవాది పెట్టకూడదు అనే భావాన్ని మనం గమనించాలి. అంతేగాని ఈ సందర్భాన్ని మరీ అక్షరానుసారంగా తీసుకుని అపవాది పరలోకంలో ఉంది హ్యాపీగా ఉంది ఇలా మనం తీసుకోకూడదు. దీని భావం ఏంటంటే అపవాదికి దేవుడికి మధ్య మాటలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ మనిషిని పరీక్షించాలన్నా ఎప్పుడు ఏ మనిషికి కష్టాలు తీసుకురావాలన్నా అపవాది మొదటగా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అది మనం సహించేదైతే దేవుడు పర్మిషన్ ఇస్తాడు. మనకు అవసరం, మన ఆత్మీయ జీవితానికి అవసరం అనుకుంటే దేవుడు పర్మిషన్ ఇస్తాడు. లేకపోతే అపవాది మన దగ్గరికి రాకుండా, మనం భరించలేని కష్టం అయితే అది మన దగ్గరికి తీసుకురాకుండా దేవుడు అపవాదిని ఆపుతాడు, అపవాదికి పర్మిషన్ ఇవ్వడు అనే భావాన్ని మనం గమనించాలి. అంతేగాని అక్షరానుసారంగా ఈ మాటలు తీసుకోకూడదు అనేది కూడా గమనించాలి. ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అపవాది కూడా ఆ సభకి వెళ్ళింది, దేవుడి సభ. అక్కడ యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడగ్గా అపవాదిని అడిగాడు దేవుడు ఎక్కడి నుండి వచ్చావు అని. దేవుడు ఎక్కడి నుండి వచ్చాను అడిగితే దేవుడికి తెలియదని కాదండి, మనకి తెలియడానికి. అపవాది ఎక్కడి నుండి దేవుడి దగ్గరికి వచ్చిందో మనకి తెలియడానికి ఈ మాట రాయబడింది అని దాని అర్థం. అంతేగాని పరలోకంలో ఆత్మలు కూడా మనలాగా తెలుగులో మాట్లాడుకుంటే హిబ్రూలో మాట్లాడుకుంటే ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు సమాధానం ఇస్తారు, ఇలాగ పరలోకంలో కూడా ఉంటుంది అని కాదు. ఇదంతా కూడా ఉపమాన రూపంగా రాయబడింది. మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం, దేవుడు పరలోకంలో పెద్ద సింహాసనం మీద కూర్చున్నాడు అని. కూర్చున్నాడు అంటే ఆయన కాళ్ళు ఉన్నాయని, నుంచుంటే కాళ్ళు నొప్పుడతాయి కాబట్టి కూర్చున్నాడని అలా కాదు. సింహాసనం అంటే అధికారానికి గుర్తు. ఆయన అందరికంటే ఎక్కువ అధికారం కలిగిన వాడు అని దాని అర్థం. పరలోకం గురించి కానీ పరలోకంలో జరుగుతున్న విషయాల గురించి కానీ ఎక్కడ ఏది చెప్పబడినా కానీ అది ఉపమానం. దాని నుండి మనం ఏదో నేర్చుకోవడానికి అది అలా రాయబడింది. అంతేగాని అక్షరానుసారంగా వాటిని తీసుకోకూడదు అనేది కూడా మనం గమనించాలి. ఇక్కడ దేవుడు అడిగాడు అంటే దేవుడికి తెలియదు అని కాదు, మనకి తెలియడానికి ఉపమాన రూపంగా సాహిత్య రూపంగా ఇలా రాయించారు అని దాని అర్థం. అపవాది చెప్తుంది ఏమని, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తిని అని యెహోవాకు ఉత్తరం ఇచ్చెను. ఈ 7వ వచనం యొక్క భావం ఏంటంటే అపవాది భూమి మీదే ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? భూమి మీద ఇటు అటు తిరుగుతూ భూమి మీద ఉండే మనుషులందరినీ కూడా పరీక్షిస్తూ ఉంటుంది. పాపంలోనికి వాళ్ళని నెట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే అపవాది పని. నేను భూమి మీద నుండి వచ్చాను అని చెప్పి దేవుడికి చెప్పింది. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడగ్గా. ఇక్కడ దేవుడే కావాలని అపవాదిని యోబు దగ్గరికి పంపిస్తున్నట్టు ఉంది చూడండి. దీని యొక్క భావం కూడా అదే. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే అపవాది మాత్రమే మనల్ని ఇబ్బంది పెట్టిద్ది, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టడు అని మనం అనుకుంటూ ఉంటాం. అది భ్రమ. దేవుడే అపవాదిని మన దగ్గరికి పంపిస్తాడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. దేవుడు కావాలనుకుంటే అపవాదిని భూమి మీద ఉంచకుండా నరకంలో వేసేయచ్చు కదా. భూమి మీదకి ఎందుకు రప్పించాడు? ప్రతి మనిషి దగ్గరికి అపవాదిని దేవుడే రప్పిస్తాడు. ఎందుకంటే ప్రతి మనిషిని కూడా పరీక్షించాలి కాబట్టి. పరీక్ష అనేది ప్రతి మనిషికి కూడా జరగాలి కాబట్టి. మనకి ఏదైనా కష్టాలు వస్తున్నాయి అంటే, ఏ తప్పు చేయకుండా మనకి కష్టాలు వస్తున్నాయి అంటే అది పరీక్ష, శిక్ష కాదు. యోబు ఏ తప్పు చేయలేదని మనం పైన చదువుకున్నాం కదా. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు కదా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడు ఇంకెవడూని లేడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడు దేవుడు. అయినా కానీ యోబుకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే అది శిక్ష కాదు. నువ్వేదో తప్పు చేసావు కాబట్టి దేవుడు నీకు శిక్ష విధించడం కాదు, అది పరీక్ష. ప్రతి మనిషిని దేవుడు పరీక్షిస్తాడు. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రకంగా పరీక్షిస్తాడు. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దానికోసం పరీక్షిస్తాడు. కొందరిని వీళ్ళు కుటుంబ ప్రకారంగా మంచిగా ఉండగలరా, వీళ్ళు పాపానికి దూరంగా ఉండగలరా, వీళ్ళు వ్యభిచారానికి దూరంగా ఉండగలరా, వీళ్ళు డబ్బుకు దూరంగా ఉండగలరా, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఉద్దేశంతో పరీక్షిస్తాడు దేవుడు. నాకు కలిగే పరీక్ష మీకు కలగదు, మీకు కలిగే పరీక్ష నాకు కలగదు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి, ఎవరి ఆలోచనలను బట్టి, ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళకి విడివిడిగా దేవుడు పరీక్ష పెడతాడు అనేది మనం గమనించాలి. అపవాదిని యోబు దగ్గరికి దేవుడే పంపిస్తున్నాడు. ఎందుకంటే యోబుని పరీక్షించాలి కాబట్టి. భూమి మీద అపవాది పనే మనుషుల్లో
మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేయడం. మన 30 డే బైబిల్ కోర్సులో అపవాది గురించి, అపవాది పుట్టుక గురించి, ఆ అపవాది ఎప్పుడు అంతమైపోద్ది అనే దాని గురించి, భూమి మీద అది ఏం చేసిద్ది అనే దాని గురించి మనం క్లియర్గా మన 30 డే బైబిల్ కోర్సులో మాట్లాడుకున్నాం. ఎవరైనా కానీ అది వినుంటే ఇవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఒకవేళ అవి వినకుండా ఈ అధ్యాయం చదువుతుంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండొచ్చు. అపవాదికి దేవుడే పర్మిషన్ ఇస్తాడు. మన దగ్గరకు వచ్చి అపవాది మనకి శ్రమలు పెడుతుందంటే దానికి పర్మిషన్ దేవుడే ఇస్తాడు. ఎందుకంటే మనల్ని పరీక్షించాలి కాబట్టి అనేది కూడా ఈ మాటలను బట్టి మనకు అర్థం అవ్వాలి. నువ్వు చాలా ప్రయత్నించావు కదా యోబుని పాపలో పడవేయడానికి, నువ్వు ఎన్నో రకాలుగా ప్రయత్నించావు యోబుని పాపలో పడవేయడానికి, కానీ ఎప్పుడు కూడా యోబు పాపం చేయలేదు. అతడు ఎంత నీతిమంతుడో చూసావా అని ఒక తండ్రి తన కుమారుడి విజయం గురించి గొప్పగా చెప్పుకున్నట్టుగా గర్వపడుతూ చెప్తున్నాడు దేవుడు. యోబు మంచివాడు అని గర్వపడుతూ చెప్తున్నాడు అపవాదికి. అపవాది యోబు ఊరకయే దేవుడి యందు భయభక్తులు కలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అపవాది యోబుని యోబు కుటుంబాన్ని శ్రమ పెడతానికి అంత ముందు నుండే ప్రయత్నించింది అని దాని అర్థం. ప్రయత్నించినా కానీ అపవాది వల్ల కాల, ఎందుకంటే దేవుడి చుట్టూ కూడా కంచె వేశాడు కాబట్టి. దేవుడు అంతకుముందు కంచె వేశాడు కాబట్టి అపవాది ఏమీ చేయలేకపోయింది. మనకి కష్టాలు వస్తున్నాయి అంటే రావాలా వద్దని మాత్రమే కాదు, ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆగిపోవాలి, ఎప్పుడు కష్టాలు రావాలి, ఎప్పుడు తొలగిపోవాలి, ఇవి కూడా దేవుడి ఆధీనంలోనే ఉంటాయి. దేవుడు కంచె వేసినంత వరకు మనం బాగుంటాం. ఎప్పుడైతే దేవుడు కంచె తీసి అపవాదికి పర్మిషన్ ఇస్తాడో అప్పుడు మాత్రమే కష్టాలు మన దగ్గరకు వస్తాయి. అది కూడా మన పరీక్ష కోసం అనేది ఈ వచనాలను బట్టి మనకు అర్థం అవ్వాలి. నువ్వు చుట్టూ కంచె వేసావు కదా, అందుకే అతడు పాపం చేయట్లేదు. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. నువ్వు అతనికి ఆస్తి ఇస్తున్నావు, కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నావు, ఇంక అతడెందుకు పాపం చేస్తాడు? నువ్వు మంచిగా కాపాడడం వల్లే అతడు పాపం చేయట్లేదు. నువ్వు ఎప్పుడైతే కాపాడడం మానేస్తావో అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోవును అని యెహోవాతో అనగా, నువ్వు అతనుకున్న ఆస్తి మొత్తాన్ని తీసి అతని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టు, అతని కుటుంబానికి కష్టాలు పెట్టు, అప్పుడు నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు యోబు అని అపవాది దేవుడితో మాట్లాడుతుంది. మనం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే మన భక్తిని చూపిస్తాం. ఎప్పుడైతే మనకు కష్టాలు వస్తాయో అప్పుడు మన భక్తి తొలగిపోయిద్ది. అప్పుడు మనం దేవుణ్ణి దూషిస్తాం, అప్పుడు మనం దేవుణ్ణి తిడతాం, దేవుడికి దూరం అవుతాం అన్నట్టుగా ఆ యోబు దగ్గర నుండి నువ్వు ఆ కంచెతి ఆ అడ్డుతి కష్టాలు పెట్టు, అప్పుడు యోబే నిన్ను శిక్షిస్తాడు అన్నట్టుగా అపవాది దేవుడితో మాట్లాడుతుంది. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదు అని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. దేవుడు ఆ కంచె తీసివేస్తున్నాడు అంటే దేవుడు ఆస్తిని అతని కుటుంబంపై ఉండే ఆశీర్వాదాన్ని తీసేస్తున్నాడంటే అపవాదిని పంపించడమే. దేవుడు అపవాదిని పంపిస్తున్నాడు. ఇదిగో అతనికి కలిగిన సమస్తం మీద నీకు పర్మిషన్ ఇస్తాను, అతనికి మాత్రం ఏం చేయకు అంటే అతన్ని చంపకో, ప్రాణహాని చేయకు, అతనికి కలిగిన సమస్తము ఆస్తి తీసేస్తే దూషిస్తా అన్నాడు కదా, ఆస్తి తీసేయి దూషిస్తాడో లేదో చూద్దాం, కుటుంబాన్ని తీసేయి దూషిస్తాడో లేదో చూద్దాం అన్నట్టుగా దేవుడు యోబు మీద అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. ఇది కేవలం మంచి వాళ్ళ గురించే కాదండి, చెడ్డవాళ్ళ గురించి కూడా. మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి దేవుడు అపవాదిని పంపిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఇది కేవలం యోబు గ్రంథంలోనే కాదు, ముందు జరిగిన పుస్తకాల్లో కూడా మనం చదువుకున్నాం. దేవుడు పర్మిషన్ ఇస్తాడు, అపవాది వెళ్ళి దేవుడిని అడిగిద్ది, దేవుడు అప్పుడు అపవాదికి పర్మిషన్ ఇస్తాడు అని ముందు చదివిన పుస్తకాల్లో, రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా మనం చదువుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరీక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు దేవుడు యోబు మీద అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచు ఉండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచూ ఉండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. ముందుగా యోబు యొక్క ఆస్తిని తీసేస్తుంది అపవాది. అంటే ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతున్న యోబుకి అని దాని అర్థం. యోబు యొక్క పశువులు, ఆ పశువుల్ని మేపే పనివాళ్ళు, వాళ్ళందరూ కూడా అంటే యోబు యొక్క ఆస్తి మొత్తం ఒక్క రోజులో పోయింది అని దాని అర్థం. ఈరోజు మనం పడే కష్టాల్లో 90% డబ్బు గురించే ఆర్థికంగానే ఉంటాయి కదా. ఈ ఆర్థిక కష్టాలు, చిన్న చిన్న కష్టాలకే మనం ఎంతో బాధపడతా ఉంటాం. అందరికన్నా ఆస్తి కలిగిన వాడు ఒక్క రోజులో తన ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు యోబు. యోబు కలిగినంత కష్టం మనకు కలుగుతుందా? లేదు. అయినా కానీ యోబుని ఉదాహరణ
ఉదాహరణగా పెట్టి దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు. అవేంటి? చదువుకుంటూ వెళ్దాం. ఆస్తి మొత్తం పోయింది. నెక్స్ట్, అతడు ఇంకనూ మాట్లాడుచూ ఉండగా, ఆ సేవకుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, గ్యాప్ లేదు చూడండి, ఒకడు మాట్లాడుతూ ఉండగానే ఇంకొకడు వచ్చేస్తున్నాడు. కాసేపు కూడా గ్యాప్ లేదు, ఏదో బాధపడటానికి కూడా సమయం లేదు. ఒకటి తర్వాత ఒకడు అందరూ వస్తున్నారు. నీ పశువులు అంతకుముందు ఓన్లీ ఎద్దులు గాడిదలు మాత్రమే పోయాయి, ఇప్పుడేమో గొర్రెలు కూడా పోయాయి, వాటిని కాసేవాళ్ళు కూడా పోయారు. మరలా ఇంకొకడు వచ్చి, కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముల చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. కొన్నిసార్లు ఏమో ప్రకృతి వైపరీత్యాలు, దేవుడి దగ్గర నుండి అగ్ని అంటే ఉరుము కానీ, మెరుపు కానీ, లేదంటే ఆకాశం నుండి అగ్ని కానీ ఏదైనా అవ్వచ్చు. ప్రకృతి వైపరీత్యాలు లేదా చుట్టుపక్కల ఉండే శత్రువులు. దేవుడు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ని శిక్షించడానికో లేకపోతే ఎవరినైనా శిక్షించడానికో చుట్టుపక్కల ఉండే రాజ్యాలను వాడుకుంటాడు కదా. ఇక్కడ కూడా అలాగే చుట్టుపక్కల ఉండే శత్రువులు వచ్చి కొన్ని జంతువులు చంపేశారు, నీ పని వాళ్ళు కొంతమందిని చంపేశారు. ఆకాశం నుండి అగ్ని పడి మిగతా జంతువులు చచ్చిపోయినాయి, మిగతా పని వాళ్ళు చనిపోయారు. మొత్తం నీ ఆస్తి మొత్తం ఏదైతే నీకు ఆస్తి ఉందో అదంతా కూడా ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం ఒక్క రోజులోనే అంతమైపోయింది అని యోబుకు తెలియబడింది. అతడు మాటలాడుచూ ఉండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచు ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. ఇప్పుడేమో తన కుటుంబం, అంతకుముందేమో ఆస్తి పోయింది, ఇప్పుడేమో తన కుటుంబం. మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ లేదు చూడండి. వాడు మాట్లాడుతూ ఉండగానే ఇంకొకటి వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు అపవాదికి పర్మిషన్ ఇచ్చాడో వెంటనే కష్టాలను వచ్చేస్తున్నాయి. ఆస్తి పోయింది, ఇప్పుడు తన కుమారులు కుమార్తెలు తన సంతానం కూడా చనిపోయారు. ఆస్తి గురించి అన్నా ఇంకోసారి సంపాదించుకోవచ్చు అనేది ఉంటుంది. తన కుమారులు ప్రేమగా పెంచుకున్న వాళ్ళు, రోజు కళ్ళ ముందు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చనిపోయారంటే ఇంకెంత బాధ కలుగుతుంది ఒక మనిషికి అనేది ఆలోచించండి. మనం ప్రేమించిన వాళ్ళు ఎవరైనా మన కుటుంబంలో ఒకళ్ళు చనిపోతేనే, దేవుడు ఒకళ్ళని మన దగ్గర నుండి దూరం చేస్తేనే మనం ఎంతో బాధపడతాం కదా. అలాంటిది కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఒకటేసారి చనిపోయారంటే ఇంకెంత బాధగా ఉంటుంది యోబు గారికి అనేది మనం గమనించాలి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను. అప్పుడు యోబు తన పై వస్త్రాలు చించుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని అంటే ఎంతో బాధపడ్డాడు అని దాని అర్థం. ఒకసారి ఊహించుకోండి, మన కుటుంబానికే కష్టాలు వస్తే, ఆర్థిక ఇబ్బందులు వస్తే మనం ఎంత బాధపడతాం, అలాంటిది చనిపోతే ఇంకెంత బాధపడతాం. ఒకళ్ళు మాత్రమే కాదు, అందరూ ఒకటేసారి చనిపోయారంటే ఇంకెంత బాధపడతాం. అంత బాధ యోబు గారు పడుతున్నారు. ఇక్కడ యోబును ఉపయోగించి దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఏ మనిషినైనా కానీ దేవుడు తాను ఎంతవరకు సహించగలడో అంతవరకే దేవుడు శ్రమ పెడతాడు. మనం సహింపగలిగిన దానికన్నా ఎక్కువ శ్రమ దేవుడు మనకి పెట్టడు. నేను ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నానండి, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానండి అలా అనకూడదు. ఎందుకంటే మనం ఎంతవరకు వాటిని ఎదుర్కోగలమో అంతవరకే దేవుడు మనకి శ్రమ పెడతాడు. మనం భరించలేనన్ని కష్టాలు దేవుడు మనకి పెట్టడు. ఆ పెట్టిన కష్టాల్లో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి దయచేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యోబుకి ఇన్ని కష్టాలు వచ్చాయి. మనకి యోబుకి వచ్చిన కష్టాల్లో సగం కాదు కదా, 10% కూడా రాలా. అయినా కానీ యోబు గురించి మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, మనకొచ్చే కష్టాల్లో మనం ఎలా ప్రవర్తించాలి. యోబు మంచివాడు కదా, యోబు ఎలా ప్రవర్తించాడు, మనం ఎలా ప్రవర్తించాలి. యోబు ఎలా ఆలోచించాడు, మనం ఎలా ఆలోచించాలి. యోబు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, కష్టాలు కలిగినప్పుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు ఈ పుస్తకం నుండి మనం గమనించాలి. ఈ యోబు పుస్తకం గురించి మనందరం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ యోబు గ్రంథం అనేది యూదులు ఎప్పటి నుండో దాచుకుంటూ వస్తున్నారు. అంటే క్రైస్తవ్యం కానీ, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం కానీ, దేవుడి దగ్గరికి వచ్చేస్తే ఏదో మేలు జరుగుతుంది, దేవుడి దగ్గరికి వచ్చేస్తే అన్ని సుఖాలే వస్తాయి, కష్టాలు ఏమీ రావు, ఇలాంటి అపోహలు పెట్టుకోకండి. మొదటి నుండి కూడా ఇవి లేవు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే యోబు గ్రంథాన్ని యూదులు చదువుకుంటున్నారు, క్రైస్తవులు చదువుకుంటున్నారు, అందరూ చదువుకుంటున్నారు. దేవుడు కష్టాలు పెడతాడు, అందరినీ కూడా పరీక్షిస్తాడు. అది మన మంచి కోసమే అని మనం తీసుకోవాలే కానీ భూమి మీద కేవలం కష్టాలు రావు, మంచిగా జరుగుతాయి, దేవుడి దగ్గరికి వస్తే మంచిగా జరిగింది, కష్టాలన్నీ పోతాయి, ఇలాంటి అపోహలు బైబిల్ దగ్గర మనం పెట్టుకోకూడదు. ఇవాళ కొంతమంది అబద్ధ బోధకులు అలా చెప్తున్నంత మాత్రాన వాటిని మనం నమ్మకూడదు. అది ఇవాళ లేదు, మొదటి నుండి కూడా లేదు. దేవుడి దగ్గరికి రావడం అంటే మనల్ని మనం మార్చుకోవడం, మంచిగా మారడం, మారు మనసు పొందడం, పరలోకానికి వెళ్ళటం. ఈ భూమి మీద జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంది, చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది అని ఆ జీవితం కోసం మనం దేవుడిని నమ్ముకోవాలే కానీ కేవలం ఈ భూమి మీద కష్టాలు పోతాయి, ఈ భూమి మీద ఆనందంగా ఉంటామని ఈ భూమి కోసమే దేవుడిని నమ్ముకోకూడదు అనేది ఆదికాండం నుండి ఉన్న సారాంశం. బైబిల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ సారాంశం మొత్తాన్ని, ఈ భావం మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అపవాదేమందండి, ఆస్తి మొత్తాన్ని తీసేస్తే దేవుణ్ణి దూషిస్తాడు యోబు అని చెప్పి దేవుడికి చెప్పింది. ఆస్తి మొత్తాన్ని తీసేసినా కానీ యోబు మాత్రం ఏమని మాట్లాడుతున్నాడు, దేవుడికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు తీసుకోవాలో తెలుసు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగానే చనిపోతాను. ఈ లోకంలోకి నేనేమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి నేనేమీ తీసుకెళ్ళలేను. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఏది ఏ సమయంలో ఏం చేయాలో ఎలా చేయాలో అదంతా కూడా దేవుడికి తెలుసు కదా అని దేవుడిని గణపరుస్తున్నాడు. తన కుమార్తెలు చనిపోయారంటే, ఆస్తి పోయిందంటే బాధపడలేదు అని కాదండి, చాలా బాధపడ్డాడు. వస్త్రాలు తెంచుకొని ఏడ్చి తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద రోడ్డు మీద పడి ఏడ్చాడు, చాలా ఏడ్చాడు. కానీ దేవుని నిందించలా. కొంతకాలం తర్వాత ఆ బాధ కొంచెం తగ్గిన తర్వాత దేవుడికి తెలుసు కదా ఏది మంచిదో, ఏ సమయానికి ఏం చేయాలో దేవుడికి తెలుసు కదా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కేవలం ఆశీర్వాదాలు వచ్చినప్పుడే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడు అది మన మంచి కోసమే చేస్తున్నాడు అన్నట్టుగా దేవుడిని స్తుతిస్తున్నాడు. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశాను అని చెప్పలేదు. ఎప్పటిదాకా జరిగిన ఏ సందర్భంలోనూ, ఆస్తి పోయినప్పుడైనా, పిల్లలు చనిపోయినప్పుడైనా, ఎప్పుడైనా కానీ దేవుడు చెడ్డవాడు అని కానీ, దేవుడు అన్యాయం చేశాడు అని కానీ యోబు పలకలేదు. అంటే పైన ఏం చెప్పింది అపవాది, నిన్ను తిడతాడు, నీ మొహం మీద తిడతాడు, నిన్ను విసర్జిస్తాడు, ఇలా చాలా చెప్పింది కదా అపవాది. కానీ యోబు మాత్రం ఇంకా మంచిగానే ఉన్నాడు, పాపం చేయట్లేదు. దేవుడికి తెలుసు కదా ఏ సమయంలో ఏం చేయాలో అని చెప్పి దేవుణ్ణి కీర్తిస్తానే ఉన్నాడు అని దాని అర్థం. ఇక్కడ కాసేపు మనం ఆగి ఆలోచించాలండి. ఏ పాపము లేని తన కుమార్తెలు ఎందుకు చనిపోయారు? వాళ్ళు చనిపోయినప్పుడు బాధపడ్డా కానీ తర్వాత యోబు ఎందుకని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే, ఈ రెండు మాటలు మనకు అర్థం అవ్వాలి. అంటే చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది అనేది మనకు అర్థం అవ్వాలి. మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా, మన కుటుంబంలో వాళ్ళు ఎవరన్నా చనిపోతే మనకి బాధ కలిగిద్ది, ఎందుకంటే మన దగ్గర నుండి అర్ధాంతరంగా వాళ్ళు దూరం అయిపోయారు కాబట్టి. కానీ కాసేపు ఆగి ఆలోచిస్తే, ఆ బాధ తర్వాత ఆగి ఆలోచిస్తే అప్పుడు బాధపడాలి, బాధపడతాం, ఎందుకంటే ప్రేమించాం కాబట్టి బాధపడతాం. ప్రేమించిన వాళ్ళు చనిపోతే దూరం అవుతే బాధపడతాం, అది మంచిదే, బాధపడడంలో ఏ తప్పు లేదు. కానీ ఆ బాధ తర్వాత కొంచెం ఆ బాధ తీరిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు చనిపోయి ఎక్కడికో వెళ్ళలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి, ఏ పాపం చేయలేదు కాబట్టి, వాళ్ళ తప్పు లేకుండా భూమి మీద చనిపోయారు కాబట్టి వాళ్ళు పరలోకానికి వెళ్తారు, దేవుడి దగ్గరికి వెళ్తారు అని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఆదరణ పొందగలుగుతాం. వాళ్ళు దూరం అయిపోయారంటే ఎప్పటికీ దూరం అయిపోయారని కాదు, మనం కూడా చనిపోయిన తర్వాత మనం కూడా వెళ్ళి వాళ్ళని కలుస్తాం, వాళ్ళతో కలిసి జీవిస్తాం అన్న నమ్మకం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ఆదరణ పొందుకోగలుగుతాం, నిజమైన దేవుడి ప్రణాళికని అర్థం చేసుకోగలుగుతాం. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది, ఇక్కడ తప్పు చేయకుండా మంచిగా బ్రతికితే దేవుడు ఆ జీవితాన్ని మనకిస్తాడు అని ఎవరెవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఆ సమయానికి తమకు దగ్గర వాళ్ళు దూరమైనందుకు బాధపడ్డా తర్వాత దేవుణ్ణి గణపరుస్తారు. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారే అని చెప్పి ఆదరణ పొందుతారు. దావీదు దగ్గర కూడా మనం చూసాం కదా, తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నంత వరకు బాధపడ్డాడు, ఎప్పుడైతే చనిపోయాడని తెలుసుకున్నాడు అప్పుడు ఆదరణ పొందాడు. ఎందుకంటే అతడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, నేనే అతని దగ్గరికి వెళ్తాను కానీ అతడు మరలా నా దగ్గరికి తిరిగి రాడు అనే సత్యాన్ని దావీదు గ్రహించాడు. కాబట్టి ఇక్కడ యోబు కూడా నేనే నా కుమార్తెల దగ్గరికి వెళ్తాను, నేనే నా కుమార్తెల దగ్గరికి వెళ్తాను, వాళ్ళు నా దగ్గరికి రారు, నేను మరలా కలుసుకుంటాను కానీ ఈ భూమి మీద కలుసుకోను అని నిజమైన సత్యాన్ని గ్రహించి ఆదరణ పొందాడు అని దాని అర్థం. మరి అధ్యాయంలో ఎక్కడా కూడా అసలు యోబుకి ఎందుకు కష్టాలు వచ్చాయి, యోబు ఏ తప్పు చేయలేదు కదా, దేవుడు యోబుని ఏ విధంగా పరీక్షిస్తున్నాడు, ఇంతకీ ఆ పరీక్ష ఏంటి, ఎందుకు యోబుకి కష్టాలు వచ్చాయి అనే ప్రశ్నకు మాత్రం మనం ఇంకా సమాధానం తెలుసుకోలేదు. దాని గురించి తర్వాత అధ్యాయంలో మనం చదువుకుంటాం, ఆ ప్రశ్నకి సమాధానం తర్వాత అధ్యాయంలో మనం చదువుకుంటాం. ప్రస్తుతానికి యోబు గ్రంథం 2వ అధ్యాయం కూడా చదువుకుందాం, ఈరోజు 3వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుందాం. ఎందుకంటే యోబుకి ఇంకా సమస్యలు ఎలా ఎక్కువ అవుతున్నాయి, ఇంకా ఆ శ్రమలు ఎలా ఎక్కువ అవుతున్నాయి అనేది కూడా ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా, మరలా ఇంకో రోజు మరలా ఇంకో సభ జరుగుతుంది, ఆ సభకు కూడా అపవాది వెళ్తుంది. వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చాను, మరలా అపవాది వచ్చి మాట్లాడుతుంది దేవుడితో. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాణ్ణి అడగ్గా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది పని అదే కదా, ఇంకా ఎంతకాలమైనా కానీ భూమి మీద మనుషులు
మనుషుల్ని శ్రమ పెడతాం, వాళ్ళని పాపంలోకి నెట్టేయడం, ఇదే కదా అపవాది పని. దానికి కూడా దేవుడు పర్మిషన్ కావాలి. దాని గురించి మనం ఆల్రెడీ పైన మాట్లాడుకున్నాం. నేను ఇలాగ మనుషులందరినీ కూడా శ్రమ పెడుతూ పాపంలో పడేస్తా వస్తున్నాను, అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్పి దేవుడికి చెప్పింది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడును, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. పైన దేవుడు ఏదైతే చెప్పాడో మరలా ఇక్కడ అదే చెప్తున్నాడు. అంటే యోబు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఎన్ని శ్రమలు కలిగినా కానీ యోబు తన మంచితనాన్ని కోల్పోలేదు, తన భక్తిని కోల్పోలేదు, దేవుడి ఎదుట పాపం చేయలేదు, అలాగే మంచిగా ఉన్నాడు. గొప్ప సాక్ష్యం. దేవుడే గొప్పగా చెప్పుకుంటున్నాడు. దేవదూతలు ఉన్నారు, చుట్టుపక్కలంతా దేవదూతలు ఉన్నారు, కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నాయి. వాటన్నింటి ముందు కూడా యోబు ఎంత మంచివాడు చూసావా? అతని వంటి వాడు భూమి మీద ఎవ్వరూ లేరు అని గొప్పగా చెప్తున్నాడు. అంటే యోబు గురించి ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు చూడండి యోబు. యోబుకు భూమి మీద ఉన్నప్పుడు ఆ విషయం అర్థం కాలేదేమో కానీ చనిపోయిన తర్వాత ఇదిగో పరలోకంలో దేవుడు ఇన్ని కోట్ల మంది ముందు నా గురించి గొప్పగా చెప్పాడే, శాశ్వత కాలం నేను వీటి ముందు జీవిస్తానే, ఇవి నాకు ఎప్పుడు కూడా గౌరవం ఇస్తానే ఉంటాయే, ఎందుకంటే నేను అంత గొప్పగా జీవించాను కాబట్టి అని చనిపోయిన తర్వాత యోబు కూడా తెలుసుకొని ఎంత ఆనందపడి ఉంటాడో, యోబును బట్టి దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడో మనం గమనించాలి. ఇప్పుడు యోబు భూమి మీదే ఉన్నాడు, యోబుకి ఈ విషయాలన్నీ తెలియవు, కాకపోతే దేవుడు మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నాడు, ఎంత మంచివాడు చూసావా, నువ్వు శ్రమ పెట్టావు, నువ్వు కష్టాలు పెట్టావు, అయినా కానీ అతడు తప్పు చేయలేదు, మంచితనాన్ని కోల్పోలేదు, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. అనగా మన భక్తి కూడా ఇలా నిలకడగా ఉండాలండి. కష్టాలు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోయి, అన్ని సుఖాలు వచ్చినప్పుడు మాత్రమే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మాత్రమే మనం మంచిగా ఉండి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు కొంతమంది వాక్యం వెంట మానేస్తారు. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, బ్రదర్ కొంచెం సమస్యలు ఉన్నాయి బ్రదర్, ఆర్థిక సమస్యలు ఉన్నాయి బ్రదర్, వ్యాపార సమస్యలు ఉన్నాయి బ్రదర్, ఆరోగ్యం బాగాలేదు బ్రదర్, అందుకే ఈ మధ్య వాక్యం వినట్లేదు బ్రదర్ అని ఆపేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నిలకడ ఉండాలి విశ్వాసంలో. అతడి కష్టాలు వచ్చినా కానీ నిలకడగా ఉన్నాడు చూసావా? నేను అతన్ని శ్రమ పెట్టడానికి నీకు పర్మిషన్ ఇచ్చినా కానీ అతడు నిలకడగా ఉన్నాడు చూసావా? నిష్కారణంగా అంటున్నాడు చూడండి. యోబు పాపం చేయడం వల్ల యోబుకి సమస్యలు రాలేదు, యోబు ఏదో తప్పు చేయడం వల్ల ఈ శ్రమలు యోబుకు రాలేదు. ఏ కారణం లేకుండానే, అంటే ఏ తప్పు చేయకుండానే, ఒకసారి మనం మంచిగా ఉన్నప్పుడు కూడా మనకు కష్టాలు వస్తాయి. ఆ పరీక్షకు కూడా మనం తట్టుకుని నిలబడాలి, నిలకడగా ఉండాలి అనేది యోబు దగ్గర నుండి మనం గమనించాలి. ఇక్కడ మరలా కొంతమందికి ఇంకో సందేహం వస్తుంది, ఏ తప్పు చేయకుండా మరి యోబుని శిక్షిస్తున్నాడంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడా అని చెప్పి. ఏమంటే మనం ఒకటి గమనించాలండి, అన్యాయం న్యాయం ఇలా ఎవరు మాట్లాడతారంటే చనిపోయిన తర్వాత ఇంకో జీవితం లేదు అనుకునే వాళ్ళు వీటి గురించి మాట్లాడతారు. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది అని మనకు అర్థమైనప్పుడు ఈ భూమి మీద దేవుడు ఈ శరీరాన్ని మనకు రక్షణగానే పెట్టాడు. నువ్వు పడే ఏ శ్రమ అయినా కానీ ఈ శరీరానికే కలిగిద్ది, కానీ చనిపోయిన తర్వాత నీ ఆత్మకు కూడా ఆ శ్రమ ఉండదు. ఇక్కడ నువ్వు వికలాంగుడివే ఉన్నావు అనుకో, చనిపోయిన తర్వాత నువ్వు వికలాంగుడిగా ఉండవు, నువ్వు బాగానే ఉంటావు. ఇక్కడ నీకు అనారోగ్యం ఉందనుకో, చనిపోయిన తర్వాత కూడా ఆ రోగాలు ఉంటాయా? ఉండవు, చనిపోయిన తర్వాత బాగానే ఉంటావు. ఇక్కడ నీకు ఆస్తి లేదనుకో, కష్టాలు ఉన్నాయనుకో, పేదవాడిగా ఉన్నావు అనుకో, చనిపోయిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటావా? అలా ఉండవు. దేవుడు గొప్పగా మహిమలో నిన్ను ఉంచుతాడు. మన స్కూల్కి పిల్లల్ని పంపిస్తాం, కొద్ది కాలం వాళ్ళు శ్రమ పడినా వాళ్ళది నేర్చుకోవడానికి కదా, సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చేస్తారు కదా, అది తర్వాత జీవితంలో వాళ్ళకు ఉపయోగపడిద్ది కదా అని మనకు అనిపిస్తుంది. అంటే అది ట్రైనింగ్ లాగా చూస్తాం, శిక్షణ లాగా చూస్తాం, అంతేగాని శిక్షలాగా మనం చూడం. శిక్షణ వేరు, శిక్ష వేరు, ట్రైనింగ్ వేరు, పనిష్మెంట్ వేరు. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది, నిజమైన జీవితం ఉంది అని నమ్మే వాళ్ళకి ఇదంతా కూడా పరీక్షలాగా కనబడిద్ది. ఎవరైతే చనిపోయిన తర్వాత ఇంకో జీవితం లేదు అనుకుని భ్రమపడతా ఉంటారో వాళ్ళకి ఇది అన్యాయం లాగా కనబడిద్ది. చనిపోయిన తర్వాత ఇంకో జీవితమే లేదంటే భూమి మీద అసలు మంచిగా ఎందుకు ఉండాలి? న్యాయం ఎందుకు చేయాలి? చంపొచ్చు, అన్యాయాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, అత్యాచారం చేయొచ్చు, ఏమైనా మట్టిలోనే కలిసిపోతాం కదా. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం లేదు అనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. దాని గురించి కూడా మనం స్పెషల్గా చాలా వీడియోలు చేసాం. ఎవరికన్నా కావాలనుకుంటే అవి వినండి. ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది, దానికోసం దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో కూడా నేర్చుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఇక్కడ యోబు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆ విషయాలు నేర్చుకోవడం కోసం ఈ శ్రమ కలుగుతుందే కానీ యోబు ఏదో పాపం చేయడం వల్ల దానికి శిక్షగా ఈ శ్రమ కలగట్లేదు. యోబు కొన్ని విషయాలు నేర్చుకోవాలి కాబట్టి దానికి శిక్షణగా, పరీక్షగా ఈ శ్రమలు కలుగుతున్నాయి అనేది మనం గమనించాలి. మనకు కూడా ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు అది మనం పాపం చేయడం వల్ల వస్తుందా, లేదా మనం ఏ తప్పు చేయకపోయినా దేవుడు మనకేదో నేర్పించాలి అని పరీక్ష కోసం ఆ శ్రమలు వస్తున్నాయా ఏంటి అనేది మనం గుర్తించాలి. ఎటువంటి శ్రమలైనా కానీ పాపం చేయకుండా విశ్వాసంలో నిలకడగా ఉండాలి, యోబులాగా నిలకడగా ఉండాలి అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. అపవాది
చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కావలసినది యావత్తును నరుడిచ్చును కదా. మనుషులందరూ కూడా దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి కదా, తమ శరీరాన్ని కాపాడుకోవడం కోసమే కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అపవాది ఎప్పుడు కూడా అబద్ధాలే కదా చెబుతూ ఉంటుంది. అబద్ధానికి జనకుడు అని కూడా అపవాదికి పేరుంది కదా. ఇప్పటిదాకా నువ్వు అతనికేమీ కానివ్వలేదు, అతని కుటుంబం చనిపోయినా అతని ఆస్తి పోయినా కానీ అతడు బాగానే ఉన్నాడు, ఎందుకంటే నాకేం కాలేదు కదా అనే స్వార్థంతో అతడు ఉన్నాడు. ఒకవేళ అతడి శరీరాన్ని కూడా నువ్వు శ్రమ పెడితే, అతనికి రోగాలు రప్పిస్తే, అప్పుడు అతడు నిన్ను నీ ముఖం మీద దూషిస్తాడు, ఇప్పుడు పాపం చేస్తాడు అన్నట్టుగా యోబు గురించి మరలా చెప్తుంది. పైన ఒక అబద్ధం చెప్పింది, ఆస్తిని దూరం చేస్తే పాపం చేస్తాడు అని. పాపం చేశాడా? చేయలే. కాబట్టి ఇప్పుడు ఏమంటుంది? రోగం రప్పించు, నువ్వు అతన్ని కాపాడుతున్నావు, అతని ఆరోగ్యాన్ని కాపాడుతున్నావు, అందుకే అతడు ఏ పాపం చేయట్లేదు. కుటుంబం పోతే పోనీ అనుకున్నాడు, ఆస్తి పోతే పోనీ అనుకున్నాడు, అందుకే ఏ పాపం చేయట్లేదు అన్నట్టుగా అపవాది చెప్తుంది. కానీ యాక్చువల్గా యోబు కుటుంబం పోయినప్పుడు చాలా బాధపడ్డాడు. మంచి వాళ్ళు ఎవరైనా కానీ తాము ఎంతటి త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు. యోబు అలాంటి వాడే. కాకపోతే అపవాది మాత్రం ఇక్కడ యోబు గురించి ఏం చెప్తుంది? తనను శిక్షిస్తే, రోగం రప్పిస్తే అప్పుడు నిన్ను తిడతాడు, పాపం చేస్తాడు అన్నట్టుగా చెప్తుంది. నిన్ను తిడతాడు అనగానే ఇక్కడ సందర్భం దేవుణ్ణి తిడతం గురించి కాదు, దేవుణ్ణి దూషించడం గురించి కాదు. దేవుణ్ణి దూషించడం అంటే అర్థం ఏంటంటే పాపం చేయడం, దేవుడి మాటలకు విరోధంగా దేవుడే లేడు అనుకుని పాపం చేయడం, అలా పాపంలో పడిపోతాడు అని చెప్పేసి అపవాది చెప్పింది. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. అతడు చనిపోకుండా నువ్వు ఏ రోగమైనా రప్పించుకో, ఏమైనా చేసుకో అన్నట్టుగా అపవాదికి దేవుడు మరలా పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతోనూ యోబును మొత్తెను. బాధగల కురుపులు, కాలు లేకపోయినా చేయలేకపోయినా బాగానే ఉంటుంది, కానీ కాలు ఉండి చెయ్యి ఉండి వాటి మీద కురుపులుంటే ఇంకెంత నొప్పిగా ఉంటుంది అని మీరు ఆలోచించండి. అంటే భరించలేనంత బాధ, అంత భరించలేనంత రోగాన్ని అపవాది యోబుకు కలిగించింది. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్పాను. ఎంత బాధ అంటే యోబుకి ఒళ్ళు గోక్కొనుటకై అంటే అంత బాధ, ఆ కురుపులు అంత బాగా బాధ పెడుతున్నాయి. చిల్ల పెంకుతో ఆ కురుపుల్ని గోక్కుంటున్నాడు అని దాని అర్థం. అంత బాధ, భరించలేనంత బాధ, బూడిదలో కూర్చున్నాడు. ఒక పగిలిపోయిన కొండవలే యోబు ఇప్పుడు బాధపడుతున్నాడు. కుటుంబం పోయింది, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, భరించలేనంత బాధ. ఇంత పరిస్థితుల మధ్య యోబు ఉండగా యోబు యొక్క భార్య వచ్చి మాట్లాడుతుంది. ఏమని? నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా. ఇంకా యోబు ఎలా ఉన్నాడంట? యథార్థంగానే ఉన్నాడంట. ఎవరిని తిట్టకుండా, దేవుణ్ణి దూషించకుండా, ఇంకా మంచిగానే ఉంటున్నాడు, మోసం చేయకుండా ఎవరిని అని దాని అర్థం. దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంటే ఇంకా చనిపోవని సొంత భార్య చెప్తుంది. ఇంత బాధపడుతున్నావు కదా, ఈ బాధ అనుభవించడం కంటే చనిపోవడమే మేలు కదా అని చెప్పి సొంత భార్య చెప్తుంది. చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం కూడా తప్పే. బైబిల్ ప్రకారంగా ఆత్మహత్య చేసుకోకూడదు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అంటే తన యథార్థతను విడిచిపెట్టాలి. అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలి యోబు. ఆత్మహత్య చేసుకోవడం అంటే దేవుడి మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించడమే. నువ్వు ఏ తప్పు చేయకుండా నీకు ఇన్ని కష్టాలు పెట్టాడు కదా, దేవుణ్ణి దూషించి దేవుణ్ణి తిట్టి నువ్వు ఇంకా ఆత్మహత్య చేసుకో అన్నట్టుగా భార్య మాట్లాడుతుంది. ఈ మాటలు మాట్లాడినంత మాత్రాన యోబు భార్య చెడ్డదా అంటే పరిపూర్ణంగా ఆవిడ చెడ్డది అని మనం చెప్పకూడదు. ఎందుకంటే భార్య యొక్క బాధది, ఆ బాధను ఆవిడ అలా వ్యక్తపరుస్తుంది. ఆ బాధ చూడలేక, యోబు ఎంత బాధపడుతున్నాడో చూడలేక, దీనికన్నా చనిపోవడం మేలు కదా అని ఆవిడ అంటుంది అని దాని అర్థం. ఆ మాటల్లో తప్పు ఉంది, కానీ ఆవిడికి యోబు మీద ప్రేమ లేదు అని కాదు. ఆ బాధ భరించలేక ఆవిడ అలా మాట్లాడుతుంది. మనం కూడా మన కుటుంబ సభ్యుల్లో చాలామందికి మన మీద ప్రేమ ఉండడం చూస్తాం. అంత మాత్రం చేత వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్ అని కాదు. ఎవరు ఏం మాటలు మాట్లాడినా అందులో మంచి చెడు రెండు ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అని గ్రహించడమే జ్ఞానం. ఒక మనిషి 100 మాటలు మాట్లాడితే అందులో ఎన్ని మాటలు మంచివి, ఎన్ని మాటలు సత్యమైనవి, ఎన్ని మాటలు చెడ్డవి, ఎన్ని మాటలు అసత్యమైనవి అని మనం దాన్ని తేడాని చెప్పడమే జ్ఞానం. అది బైబిల్ చదవడం వల్ల వస్తుంది. ఒక మనిషి ఏదైనా తప్పు మాట్లాడితే మిగతా మాటలన్నీ తప్పని కాదు. ఒక మనిషి ఏదైనా మంచి మాట్లాడితే మిగతా అన్ని కూడా మంచి మాటలని కూడా కాదు.
యోబు భార్యకి యోబు మీద ప్రేమ లేదు అని కాదు, ఆవిడికి ప్రేమ ఉంది, ఆ బాధతోనే ఇలా మాట్లాడుతుంది. ఈ మాటలు తప్పే గాని, ఈ మాటలు పాపమే గాని ఆవిడ పరిపూర్ణంగా చెడ్డది, యోబు మీద ప్రేమ లేదు అని కాదు. ఆ తేడాని మనం గ్రహించాలి, ఆ తేడాని మనం గమనించాలి. ఆవిడికి యోబు మీద ప్రేమ ఉంది, కానీ ఆవిడ మాట్లాడే మాటలు తప్పు. దాన్ని గుర్తించాలి, దీన్ని గుర్తించాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు అతడు యోబు ఆమెకి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమని? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. పాపం క్రియతో కాదు కదా, కనీసం నోటి మాటతో కూడా యోబు ఏ పాపం చేయలే. దేవుని తిడతం కానీ, అన్యాయాన్ని న్యాయమనో, న్యాయాన్ని అన్యాయమనో చెప్పడం కానీ, అలాగా నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదు. అంత శ్రమల్లో, అంత కష్టాల్లో ఉంటూ కూడా తన భార్యకి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. దేవుడి దగ్గర నుండి మనం మేలు మాత్రమే కోరుకోవాలా, కీడు మనకు కలగకూడదా? మనకి మేలు మంచిది అనుకుంటే దేవుడు మేలు చేస్తాడు, మనకి కీడు మంచిది అనుకుంటే దేవుడు కీడు చేస్తాడు. మనకి ఏది ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలా, శ్రమ ఇవ్వాలి అనేది దేవుడి ఇష్టం. దేవుడు మనకి ఏది చేయాలో అది చేస్తాడు. ప్రతిదీ కూడా మన ఆత్మకు ఉపయోగపడేదే చేస్తాడు. మంచి చేసినప్పుడు దేవుడిని స్తుతించి, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తే అదేం న్యాయం అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నోటి మాటతోనే నేను పాపం చేయలేదు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. యోబు గురించి దేవుడు ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఎంత గర్వంగా దేవుడు చెప్పుకుంటున్నాడు దేవదూతల ఎదుట. బైబిల్లోనూ ఎప్పుడో బతికిన యోబు గురించి ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. యోబు యొక్క సాక్ష్యం ఎంత గొప్పది అనేది ఈ మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి. యోబు భార్య ఏం మాట్లాడింది, యోబు ఆమెకి ఏం సమాధానం చెప్పాడు అనేది మనం చదువుకున్నాం. మరలా యోబు భార్య గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోం. ఈ పుస్తకం చివరికి వెళ్ళేసరికి మాట్లాడుకుంటాం. యోబు భార్య గురించి కాసేపు పక్కన పెట్టి యోబు స్నేహితుల దగ్గరకు వద్దాం. యోబుకి స్నేహితులు ఉన్నారు. ఎవరో? తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నింటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. తమ తమ స్థలములను విడిచి వచ్చిరి అంటే చాలా దూరం నుండి వచ్చారు అని దాని అర్థం. స్నేహితుడు బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చడానికి, స్నేహితుడితో కలిసి దుఃఖించడానికి వస్తున్నారంటే వీళ్ళ ముగ్గురు కూడా మంచి స్నేహితులే అని దాని అర్థం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ యోబు గ్రంథం అంతా కూడా ఈ ముగ్గురు గురించే మనం చదువుకుంటాం. ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీళ్ళ ముగ్గురు కూడా చాలా మాటలు చెప్తారు యోబుకి. యోబు వాటికి చాలా సమాధానాలు చెప్తాడు. ఈ గ్రంథం 37వ అధ్యాయం వరకు కూడా వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ యోబు, వీళ్ళ మధ్య సంభాషణ గురించి మనం ఎక్కువగా చదువుకుంటాం. 38వ అధ్యాయం నుండి మరలా దేవుడు మాట్లాడతాడు. దేవుడికి యోబుకి మధ్య సంభాషణ, దాన్ని తర్వాత చదువుకుందాం మనం. వీళ్ళ ముగ్గురు గురించి ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఈ ముగ్గురు పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మంచి స్నేహితులే. అంత మాత్రం చేత వీరు మాట్లాడిన ప్రతి మాట రైట్ అని కాదు, వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట తప్పని కాదు. తర్వాత అధ్యాయాల్లో ఎలీఫజు చాలా విషయాలు మాట్లాడతాడు, బిల్దదు చాలా విషయాలు మాట్లాడతాడు, జోఫరు చాలా విషయాలు మాట్లాడతాడు. వాటిల్లో ఎన్ని రైటు, ఎన్ని రాంగు, ఎన్ని మంచివి, ఎన్ని చెడ్డవి, ఏది రైటు, ఎంతవరకు రైటు, ఇవన్నీ కూడా ఈ పుస్తకం మొత్తం మనం ఆలోచించాలి. యోబు కూడా వాటికి సమాధానాలు చెప్తాడు. యోబు చెప్పిన వాటిల్లో కూడా ఎంతవరకు రైటు, ఎంతవరకు తప్పు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది వచ్చి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, వాటిల్లో కూడా ఎంత మంచి, ఎంత చెడు అనే తేడాని మనం గ్రహించాలి. వీళ్ళేదో కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నంత మాత్రాన వీళ్ళు చెడ్డవాళ్ళు అని కాదు. యోబు మీద ప్రేమతోనే వచ్చారు, ప్రేమతోనే మాట్లాడుతున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో వాళ్ళకి పరిపూర్ణ అవగాహన లేదు అని దాని అర్థం. ఎలీఫజ్ కానీ, బిల్దద్ కానీ, జోఫర్ కానీ వీళ్ళు దేవుడి న్యాయం గురించి చాలా మాటలు మాట్లాడతారు. అవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా ఏ విషయాల్లో దేవుడిని తప్పుగా అర్థం చేసుకున్నారు, ఏ విషయాల్లో దేవుడిని మంచిగా అర్థం చేసుకున్నారు అనేది కూడా మనం తర్వాత అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. వాటన్నిటికి కూడా సమాధానం 38వ అధ్యాయంలో నుండి మరలా దేవుడు చెప్తాడు. మనం ప్రతి అధ్యాయంలోనూ చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు దేవుడి గురించి 100 విషయాలు మనం నేర్చుకుంటున్నాం అనుకో, అందులో 30 తప్పుగా నేర్చుకున్నామేమో, 70 మంచిగా నేర్చుకున్నామేమో. ప్రతి మనిషిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి కదా. ఇక్కడ ఎలీఫజు, బిల్దదు, జోఫరు వీళ్ళ ముగ్గురు కూడా మంచి వాళ్ళే. కాకపోతే కొన్ని విషయాల్లో దేవుడి గురించి పరిపూర్ణ అవగాహన వాళ్ళకి లేదు. కొన్ని విషయాలు దేవుడి గురించి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. పాపం గురించి కానీ, యోబు గురించి కానీ, దేవుడి న్యాయం గురించి కానీ, అవన్నీ కూడా వాళ్ళు యోబుతో మాట్లాడతారు. ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఎంతవరకు మంచిది, ఎంతవరకు చెడు, ఇవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఎలీఫజు, బిల్దదు, జోఫరు ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు గురించి, యోబు గురించే ఈ పుస్తకంలో చాలా భాగం మనం మాట్లాడుకుంటాం. వాళ్ళందరూ కూడా తమ తమ స్థలాలు, అంటే చాలా దూరదేశం నుండి వచ్చి తమ స్నేహితుడు బాధపడుతున్నాడే అని స్నేహితుడిని ఓదార్చడానికి
ఓదార్చడానికి అక్కడ నుండి వచ్చారు, ఓదారుస్తున్నారు. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చించుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతన్ని పోల్చలేక అంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది యోబు యొక్క శరీరం. ఒళ్ళంతా కురుపులు వచ్చేసాయి కదా, మరీ గుర్తుపట్టలేనంత పరిస్థితి వచ్చేసింది. ఎంత గొప్పగా బాధపడుతున్నాడే అని వాళ్ళు చూసి వాళ్ళ వస్త్రములు చించుకొని తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. నిజమైన స్నేహితులు ఎలా అయితే తోడుంటారో కష్టాల్లో, అలాగ వీళ్ళు యోబుకు తోడున్నారు. యోబు బాధను అర్థం చేసుకోవడం, ఓదార్చడం, తనతో కలిసి బాధపడడం, సహవాసంగా నిలవడం అదంతా కూడా చేస్తున్నారు. అతని బాధ అత్యధికముగా నుండెను అని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనను పలకక రేయింబవలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. 7 రోజులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడే కూర్చున్నారు, బాధపడ్డారు. 7 రోజులు ఎవరైనా కానీ ఉంటారా స్నేహితులు? వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు మంచి స్నేహితులు అని దాని అర్థం. పైగా అర్థం చేసుకుంటున్నారు కూడా. ఏదన్నా మాట మాట్లాడితే ఇంకా బాధపడతాడేమో, మౌనంగానే ఉందాం అన్నట్టుగా వాళ్ళు బాధను అర్థం చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఎవరన్నా బాధపడుతున్నప్పుడు మనం పక్కన వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే చాలు. ఏదన్నా మాట మాట్లాడామనుకోండి ఇంకా ఎక్కువ బాధపడతారు. ఏదన్నా మాట మాట్లాడామనుకోండి, ఏం జరిగిందని అడిగామనుకోండి, అలా కాదు ఇలా అని చెప్పామనుకోండి ఇంకా ఎక్కువ బాధపడతారు. వాళ్ళ దగ్గరుండి వాళ్ళ బాధల్లో వాళ్ళ మీద చెయ్యేసి వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళ బాధల్లో మనం కూడా తోడున్నాము అన్నట్టుగా అక్కడ ఉంటే చాలు. ఒక్క మాట మాట్లాడకపోయినా కానీ సహవాసంతో వాళ్ళ బాధను తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇక్కడ వీళ్ళు కూడా 7 రోజులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన బాధని పంచుకున్నారు. సహవాసంతో ఓదార్పును కలిగిస్తున్నారు, ఆదరణ కలిగిస్తున్నారు అని దాని అర్థం. కొన్ని విషయాల్లో మాట్లాడకపోవడమే మంచిది. అయితే దగ్గర స్నేహితులు కాబట్టి 7 రోజులు మౌనంగా ఉన్నా కానీ తర్వాత మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుండే ఈ పుస్తకంలో చాలా విషయాలు మనకు తెలుస్తాయి. యోబు గ్రంథం 3వ అధ్యాయంలోనేమో యోబు ఎంత బాధపడుతున్నాడు, తనకు కలిగిన దాని గురించి యోబు ఎంత బాధపడుతున్నాడు అనేది 3వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 4వ అధ్యాయం నుండి ఈ స్నేహితులు ఎలీఫజ్ కానీ, బిల్దద్ కానీ, జోఫర్ కానీ వీరేం మాట్లాడారు యోబుతో, యోబు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాడు, వాళ్ళ మధ్య సంభాషణ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా 4వ అధ్యాయం నుండి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. 3వ అధ్యాయం మొత్తం కూడా యోబు ఎంత బాధపడుతున్నాడు అని కేవలం యోబు బాధ గురించే మనం చదువుకుంటాం. 3వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న ఈ 2 అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రతిరోజు మనం వాక్యం చదువుకుంటున్నాం. చాలా భారమైన పరిచర్య. ఎవరైనా కానీ ఈ పరిచర్యకి మీ కానుకల ద్వారా సహాయం చేయాలి అనుకుంటే మాకు మీ కానుకలు పంపించి మా పరిచర్యలో పాలువారవ్వండి. మా గురించి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. రేపొద్దున కలుద్దాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.